ఇండియన్ సివిలైజేషన్ అనేది వరల్డ్స్ మోస్ట్ యాన్షియంట్ సివిలైజేషన్. అందులో ఇండియన్ ఆస్ట్రానమీ హిస్టరీ 4000 సంవత్సరాల నాటిది. యాన్షియంట్ ఆస్ట్రానమీ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా హిందూ మతానికి చెందిన వేదాలలో చూడవచ్చు. అంతేకాదు ఇండియాలోని ఆస్ట్రానమీ హిస్టరీని ఒకసారి తిరగేస్తే ఆస్ట్రాలజీ మరియు ఆస్ట్రానమీకి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నట్లు అర్థమవుతుంది. హోరోస్కోప్ కి సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా ఆస్ట్రాలజీతో ముడిపడి ఉంటే, కాస్మోస్ యొక్క మిస్టరీస్ అన్ని ఆస్ట్రానమీతో ముడిపడి ఉన్నాయి. ఇలా మొత్తం యూనివర్స్ ని అబ్జర్వ్ చేసి క్యాలిక్యులేట్ చేసి థియరైజ్డ్ చేసిన రియల్ మెంటర్స్ ఆస్ట్రోనమర్స్. అలాంటి 10 ఏన్షియంట్ గ్రేటెస్ట్ ఇండియన్ ఆస్ట్రోనమర్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నెంబర్ 10 మహేంద్ర సూరి. మహేంద్ర సూరి 14వ శతాబ్దానికి చెందిన గ్రేట్ ఆస్ట్రోనమర్. ఈయన జైన మతం యొక్క ఫాలోవర్ కావటం చేత ఏన్షియంట్ ఇండియాలో మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రోనమీపై అది స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ని చూపించింది. ఈయన స్టార్ సైన్స్ గురించి ఎంతగానో ఎఫర్ట్ చేసిన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్. 1370లో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ రిక్వెస్ట్ మేరకు మహేంద్ర సూరి ఒక గ్రంథాన్ని రచించాడు. అదే యంత్రరాజా. ఈ గ్రంథం ఇండియాలోనే ఫస్ట్ ఆస్ట్రోనామికల్ బుక్. ఈ గ్రంథంలో అతను తన సెలెస్టియల్ అబ్జర్వేషన్స్ మరియు రీసెర్చెస్ గురించి చాలా డీటెయిల్ గా రాసుకుంటూ వచ్చాడు. మొదట్లో ఇతను సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ పై ఉన్న క్యూరియాసిటీతోనే వాటి గురించి చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసేవాడు. ఆ తర్వాత వాటి పొజిషన్స్ ని ట్రాక్ చేసేవాడు. ఈ అబ్జర్వేషన్స్ అన్ని చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించినప్పటికీ ఆయనకున్న మ్యాథమెటికల్ అక్యూమెన్ వల్ల అతని రేంజ్ ని ఎంతగానో పెంచింది. ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా ప్లానెట్స్, ఎక్లిప్స్ తో సహా ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ గురించి అంచనా వేయగలిగాడు. ఆస్ట్రోనామికల్ మెకానిక్స్ తో ఇతని యొక్క రిమార్కబుల్ మాస్టరీ మరియు యూనివర్స్ యొక్క మిస్టరీని అన్విల్ చేయటం, ఆయనకున్న డెడికేషన్ ఈ జనరేషన్ ఆస్ట్రోనమర్స్ ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది. ఈ విధంగా అతని యాన్షియంట్ నాలెడ్జ్ మరియు ఆస్ట్రోనామికల్ రీసెర్చ్ ఈ సైంటిఫిక్ సొసైటీలో చెరగని ముద్ర వేసింది. నెంబర్ 9 లగాదా. లగాడా 14వ శతాబ్దానికి చెందిన యాన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్ అండ్ ఆస్ట్రాలజర్. ఈయన పురాతన గ్రంథాలలో ఒకటైన వేదాంత జ్యోతిష్యం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో సన్, మూన్, ప్లానెట్స్, స్టార్స్, అలాగే డే, మంత్, ఇయర్ వంటివి క్యాలిక్యులేట్ చేయటం, ఇంకా రిలీజియస్, రిచువల్, ఫెస్టివల్స్ మరియు వాటికి కూడా క్యాలిక్యులేట్ చేయటం వంటి విషయాల గురించి వివరిస్తుంది. ఆస్ట్రానమీ గురించి లగడ చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్ని సైంటిఫిక్ వాల్యూని మాత్రమే కాకుండా కల్చర్ అండ్ హిస్టారికల్ వాల్యూస్ ని కూడా తెలియజేసేవి. యాన్షియంట్ ఇండియన్స్ కి ఆస్ట్రానమీ పట్ల చాలా ఇంట్రెస్ట్ మరియు నాలెడ్జ్ ఉండేదని, ఆ నాలెడ్జ్ ని స్పిరిచువల్ బెనిఫిట్స్ కోసం ఉపయోగించే వారని అతను తెలిపాడు. ఆస్ట్రానమీ అనేది ఈ విశ్వంలో అందరికీ సంబంధించిందని, అది ఏ ఒక్క సమయం మరియు ప్రదేశానికి అతీతం ఉండదని కూడా అతను నిరూపించాడు. నెంబర్ 8 గౌతమ్ సిద్ధ. గౌతమ్ సిద్ధ 11వ శతాబ్దానికి చెందిన ఆస్ట్రోనమర్. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలోనే ఉన్న మోస్ట్ బ్రిలియంట్ ఆస్ట్రోనమర్స్ లో ఇతను ఒకరు. ఇతను రచనలలో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం ఎంతో పాపులర్. ఇది ఇండియన్ ఆస్ట్రోనమీకి సంబంధించిన ప్లానెటరీ మూవ్మెంట్స్, ఎక్లిప్స్, కాస్మాలజీ, టైం మెజర్మెంట్, ఆస్ట్రోగ్రఫీ మరియు ఆస్ట్రాలజీ వంటి టాపిక్స్ ని కవర్ చేస్తుంది. గౌతమ్ సిద్ధ కేవలం ఒక బ్రిలియంట్ ఆస్ట్రోనమర్ మాత్రమే కాదు, గ్రేట్ స్కాలర్ కూడా. ఇతను చాలా మంది స్టూడెంట్స్ కి గైడ్ చేసేవాడు. వాళ్ళు ఇండియా వైడ్ గా తమ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేశారు. అలాగే ఇతను వేదాలు, ఉపనిషత్తులు మరియు హిందూ మతానికి సంబంధించిన ఇతర పవిత్ర గ్రంథాలపై కూడా కామెంటరీస్ చేశాడు. ఇంకా కల్చర్ అండ్ రిలీజియస్ పట్ల, అతని సంస్కృతి మరియు మతం పట్ల డీప్ అవేర్నెస్ ని కలిగి ఉన్నాడు. గౌతమ్ సిద్ధ ఇండియాలో ఆస్ట్రోనమీ డెవలప్ చేసి తన నాలెడ్జ్ మరియు ఇన్వెన్షన్ తో ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన నిజమైన మేధావి. అతను అన్ని కళల్లోనూ గొప్ప ఆస్ట్రోనమర్ లో ఒకరిగా రికగ్నైజ్ చేయడానికి అర్హుడు. నెంబర్ 7 భాస్కరాచార్య 2. భాస్కర 2 12వ శతాబ్దానికి చెందిన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్ అండ్ మ్యాథమెటిషియన్ కూడా. ఇతను తన ఫ్యామిలీ మొత్తం స్కాలర్స్, ఆస్ట్రోనమర్స్ మరియు మ్యాథమెటిషియన్స్ యొక్క వారసత్వాన్ని కలిగి ఉన్నాడు. దీనికి తోడు మొదటి నుండి ఆస్ట్రోనమీపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ కారణం చేతనే అతను కాస్మిక్ అబ్జర్వేటరీకి లీడర్ అయ్యాడు. ఈయన మ్యాథమెటిక్స్ మరియు ఆస్ట్రోనమీపై అనేక రచనలు చేశాడు. ప్లానెట్ పొజిషన్స్, కంజెక్షన్స్, ఎక్లిప్స్, కాస్మోగ్రఫీ, జాగ్రఫీ వంటి అంశాలలో ఎన్నో రీసెర్చెస్ చేశాడు. ఇతను రచించిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం మ్యాథమెటిక్స్ మరియు ఆస్ట్రోనమీలో ఎన్నో అంశాలను కవర్ చేసింది. మ్యాథమెటిక్స్ మరియు ఆస్ట్రోనమీ డెవలప్మెంట్ కి గాను ఎంతో సహకారాన్ని అందించిన గొప్ప వ్యక్తి ఇతను. అందుకే ఇతని రచనలు ఒక ఇండియాలోనే కాక వరల్డ్ వైడ్ గా నెక్స్ట్ జనరేషన్ ఆస్ట్రోనమర్స్ ని ప్రభావితం చేశాయి. నెంబర్ 6 శ్రీపతి. శ్రీపతి 11వ శతాబ్దానికి చెందిన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్, ఆస్ట్రాలజర్ అండ్
అండ్ మ్యాథమెటిషియన్. ఈ 3 రంగాలకి సంబంధించి ఈయన ఎన్నో కాంట్రిబ్యూషన్స్ చేశాడు. ముఖ్యంగా 1039లో సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ పై 20 శ్లోకాలతో త్రికోటీకరణ అనే గ్రంథాన్ని రచించాడు. ఆయన ఎక్లిప్స్ టైమింగ్ అండ్ డ్యూరేషన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చాలా చక్కగా వివరించాడు. తర్వాత 1056లో ఎక్లిప్స్ అండ్ ప్లానటరీ ట్రాన్సిట్ గురించి 105 శ్లోకాలు కలిగిన ధ్రువమానస అనే రచనను రచించాడు. ఆ తర్వాత 19 అధ్యాయాలతో 125 శ్లోకాలు కలిగిన ఆస్ట్రోనమీకి సంబంధించిన సిద్ధాంత శేఖర అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇందులో అర్థమెటిక్, ఆల్జీబ్రీ, ట్రిగ్నోమీటర్, ఆస్ట్రోనమీ, ఆస్ట్రాలజీ, కాస్మాలజీ, ప్లానటరీ మోషన్స్, ఎక్లిప్స్ అండ్ క్యాలెండర్ వంటి అనేక అంశాలను కవర్ చేశాడు. ఇంకా గణిత తిలక అనే రచనలో ఫ్రాక్షన్స్, రిలేషన్స్, ఫ్రాక్షన్స్, రిషియాస్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇలా అనేక రకాల టాపిక్స్ పై డిస్కస్ చేశారు. ఇవే కాక 20 అధ్యాయాలు కలిగిన జ్యోతిష్య రత్నమాల అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇందులో హోరోస్కోప్ ప్రిడిక్షన్స్, ఆస్ట్రాలజికల్ టెక్నిక్స్, ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఎన్నో రకాల విషయాల గురించి ఆయన వివరించారు. ఇలా 3 డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఈయన చేసిన స్పెషల్ ఎఫర్ట్స్ నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ ఆస్ట్రోనమర్స్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే ఈయన గ్రేట్ ఇండియన్ ఆస్ట్రోనమర్స్ లో ఒకరిగా రికగ్నైజ్ చేయబడ్డాడు. నెంబర్ 5 లాలా. లాలా 8వ శతాబ్దానికి చెందిన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్, ఆస్ట్రాలజర్ అండ్ మ్యాథమెటిషియన్. మొదటి నుండి ఈయన ఆస్ట్రోనమర్స్ ఫ్యామిలీకి చెందినవాడు. లాలా తన పూర్వీకులైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్త మరియు భాస్కరవన్ వల్ల ఎంతగానో ప్రభావితమయ్యాడు. అలాగే ఆర్యభట్ట 2, శ్రీపతి, వటేశ్వర మరియు భాస్కర 2 వంటి నెక్స్ట్ జనరేషన్ ఆస్ట్రోనమర్స్ ని ప్రభావితం చేశాడు. ఇతను శిష్య దివృద్ధి తంత్ర అనే గ్రంథం ద్వారా ఎక్లిప్స్, ప్లానటరీ మూవ్మెంట్స్ గురించి రచనలు చేశాడు. జ్యోతిష్య రత్నకోశ అనే గ్రంథం ద్వారా ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ గురించి ఎంతో చక్కగా వివరించాడు. నెంబర్ 4 భాస్కరాచార్య 1. భాస్కరాచార్య 1 7వ శతాబ్దానికి చెందిన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్ అండ్ మ్యాథమెటిషియన్ కూడా. ఈయన ఇండియన్ ఆస్ట్రోనమీని ఫౌండ్ చేసిన ఆర్యభట్ట యొక్క ఫాలోవర్. మ్యాథమెటిక్స్ లో జీరోకి సింబల్ గా సర్కిల్ ని ఉపయోగించటం పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. మ్యాథమెటిక్స్ లో జీరోకి సింబల్ గా సర్కిల్ ని ఉపయోగించటం పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. భాస్కరాచార్య ఆస్ట్రోనామికల్ నాలెడ్జ్ ని డెవలప్ చేయడంలో కీ రోల్ నే ప్లే చేశాడు. ఆర్యభట్ట భాష్యం అనే గ్రంథాన్ని రచించి దాని ద్వారా ఆర్యభట్ట రచనలపై విలువైన కామెంటరీని అందించారు. ఆ తర్వాత మహాభాస్కరయ్య అనే మరొక గ్రంథాన్ని రచించారు. అందులో మ్యాథమెటికల్ ఆస్ట్రానమీకి సంబంధించిన 8 అధ్యాయాలు ఉన్నాయి. అందులో స్టార్స్, ప్లానెట్స్, సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ లాంటివి ఇలాంటి అనేక విషయాల గురించి రాయబడి ఉంటుంది. లఘు భాస్కరయ్య అనే మరొక గ్రంథాన్ని రచించాడు. దీనిలో కూడా ఆస్ట్రోనమీకి సంబంధించిన మరికొన్ని విషయాలు ఉంటాయి. ఆస్ట్రోనమీలో తాను చేసిన గొప్ప కృషికి గాను ఆయనకి ట్రిబ్యూట్ గా ఇస్రో 1979లో ఒక శాటిలైట్ కి ఆయన పేరు పెట్టారు. ఇక నెంబర్ 3 బ్రహ్మగుప్త. బ్రహ్మగుప్తుడు 7వ శతాబ్దానికి చెందిన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్ అండ్ మ్యాథమెటిషియన్ కూడా. ఈయన తన జీవిత కాలంలో మొత్తం 4 గ్రంథాలని రచించాడు. అవి క్రీస్తు శకం 424లో రచించిన చాద మేఖల, అలాగే క్రీస్తు శకం 628లో రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, క్రీస్తు శకం 665లో రచించిన ఖండ కాదక్యం మరియు క్రీస్తు శకం 672లో రచించిన దుర్ఖేమన్నార్ధ్య. వీటన్నిటిలోకి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం వరల్డ్ ఫేమస్ బుక్ గా మారింది. ఈయన తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ద్వారా ఎర్త్ గ్రావిటీ గురించి థియరైజర్ చేశాడు. ఇందులో ప్లానెట్స్, స్టార్స్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మెన్షన్ చేశాడు. బ్రహ్మగుప్తుడు చెప్పిన ఈ ఎర్త్ గ్రావిటీ థియరీనే తర్వాత న్యూటన్ గ్రావిటీ థియరీగా చెప్పుకుంటూ వస్తున్నాం. తన 2వ గ్రంథమైన కరణఖండ కడ్యకలో మ్యాథమెటిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. అర్థమెటిక్, ఆల్జీబ్రా వంటి వాటిలో బేసిక్ థియరీని ఇందులో చేర్చారు. జీరోని ఒక సంఖ్యగా రికగ్నైజ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. నెంబర్ 2 వరాహమిహిర. వరాహమిహిర 6వ శతాబ్దానికి చెందిన పోలిమత్. ఇతను ఆస్ట్రోనమీ, ఆస్ట్రాలజీ, మ్యాథమెటిక్స్ తో పాటు వివిధ రంగాలలో విశేష కృషి చేశాడు. ఇతను గుప్తుని కాలానికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు. ఎర్త్ గ్రావిటీ గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఈ వరాహమిహిరుడే. ప్లానెట్స్,
ఏవి కూడా సెల్ఫ్ లూమినస్ పవర్ ని కలిగి ఉండవని, సోలార్ పవర్ వల్లే అవి ప్రకాశిస్తున్నాయని తెలియజేశాడు. ఈ వరాహ మిహిరుడే రచించిన గ్రంథంలో పంచ సిద్ధాంతిక ఎంతో ముఖ్యమైంది. ఇందులో ఆయన 5 మేజర్ ఆస్ట్రోనామికల్ థియరీస్ గురించి అనలైజ్ చేశారు. ఇందులో మ్యాథమెటికల్ అండ్ ఆస్ట్రోనమీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. సూర్య సిద్ధాంతం, రోమక సిద్ధాంతం, పౌలిస సిద్ధాంతం, వశిష్ఠ సిద్ధాంతం, పైతమ సిద్ధాంతాలను ఈ గ్రంథాల్లో చర్చించారు. ఇది ఆస్ట్రోనమీకి సంబంధించిన మొట్టమొదటి బుక్. ఈయన రచించిన మరో గ్రంథం బృహత్ సంహిత. ఇందులో హోరోస్కోప్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, రిచువల్స్, ప్లానటరీ మూమెంట్స్, ఎక్లిప్స్, క్లౌడ్ ఫార్మేషన్, రెయిన్ఫాల్, జెమ్స్, రూబీస్, పెరల్స్ వంటి ఎన్నో వివరాల గురించి ఇందులో వివరించారు. ఇతను రచించిన మరో గ్రంథమైన సూర్య సిద్ధాంతంలో సోలార్ సిస్టమ్, ప్లానెట్ ఫార్మేషన్, లైట్ స్పీడ్ వంటి అనేక విషయాల గురించి ఎంతో డీప్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేశాడు. దకర్గల అధ్యాయం అనే పేరుతో ఆయన రాసిన ఇంకొక గ్రంథంలో అండర్ గ్రౌండ్ వాటర్ ని ట్రేస్ చేసే అనేక రకాల మెథడ్స్ గురించి వివరించాడు. ఇంకా మ్యాథమెటిక్స్ కి సంబంధించి ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్ ని కనుగొన్నది ఇతనే. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పాస్కల్ ట్రయాంగిల్ ని మొట్టమొదటిసారి రూపొందించింది వరాహ మిహిరుడే. ఎక్లిప్స్ టైం ని క్యాలిక్యులేట్ చేయటం, ఫ్యూచర్ సెలిస్టియల్ ఈవెంట్స్ ని ప్రెడిక్ట్ చేయటం, ఇలా ఎన్నో విషయాల ద్వారా ఇంతగానో పాపులర్ అయ్యాడు. ఇలా 1 కాదు 2 కాదు అనేక విషయాల్లో ఈయన చెప్పిన ఫార్ములాస్ ని ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఇక నెంబర్ 1 ఆర్యభట్ట. ఆర్యభట్ట 5వ శతాబ్దానికి చెందిన ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్ అండ్ మ్యాథమెటిషియన్. గుప్త రాజ్యానికి చెందిన గొప్ప పండితుడు. ఆర్యభట్ట రచించిన మొట్టమొదటి రచన ఆర్యభట్టీయం. ఇది ఇండియన్ ఆస్ట్రోనమీని రెవల్యూషనరీగా మార్చివేసింది. ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోయినా కేవలం మ్యాథమెటికల్ ప్రొసీజర్ ద్వారా ఆస్ట్రోనామికల్ ఫెనామినాస్ ని రూపొందించాడు. పయనీర్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రోనమీ అని కూడా చెప్పారు. దీనికి కారణం ఎర్త్ రొటేషన్, డే అండ్ నైట్ ఏర్పడడం వంటి విషయాలని తన రచనల ద్వారా క్లియర్ గా తెలియచేయటమే. ఎర్త్ దాని యాక్సిస్ పై అది రొటేట్ అవుతూ సన్ చుట్టూ కూడా రొటేట్ అవుతుందన్న విషయాన్ని తెలిపాడు. ఇలా ఎర్త్ రొటేషన్ గురించి ప్రపంచానికి పరిచయం చేసింది ఇతనే. సోలార్ లూనార్ ఎక్లిప్స్ గురించి తన సూర్య సిద్ధాంతం అనే గ్రంథం ద్వారా సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. ఎర్త్ దాని ఆర్బిట్ లో అదే రొటేట్ అవ్వటం వల్ల దాని షాడో మూన్ పై పడడం వల్ల ఎక్లిప్స్ ఏర్పడుతుందని తెలిపారు. ఇదేగాక ఇంకా ఆర్య సిద్ధాంతం, గోళాధ్యాయం వంటి ఇతర రచనలు కూడా చేశాడు. అలాగే మ్యాథమెటిక్స్ కి సంబంధించి కూడా అనేక రచనలు చేశాడు. పొజిషన్ చేంజ్ అవ్వటం వల్ల 0 యొక్క వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో వివరించి డెసిబుల్ మెథడ్ కి నాంది పలికారు. ఇంకా పై వాల్యూని కనుగొని 4 డెసిబుల్ ప్లేస్ కి క్యాలిక్యులేట్ చేశాడు. ఇలా ఈయన చేసిన రీసెర్చెస్ అన్ని ఫ్యూచర్ ఆస్ట్రోనమర్స్ యొక్క రీసెర్చ్ కి ఫౌండేషన్ గా మారాయి. అందుకే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్ ఆస్ట్రోనమర్ గా మారారు. ఆ గౌరవంతోనే ఇండియా యొక్క ఫస్ట్ ఆస్ట్రోఫిజికల్ శాటిలైట్ కి ట్రిబ్యూట్ గా ఈయన పేరే పెట్టారు. ఇక కంక్లూజన్. యాన్షియంట్ ఇండియన్ ఆస్ట్రోనమర్స్ అందరూ ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకుండానే యూనివర్స్ ని అబ్జర్వ్ చేసి, క్యాలిక్యులేట్ చేసి, థియరైజ్డ్ చేసిన ట్రూ పయనీర్స్. వీళ్ళు చేసిన రీసెర్చెస్ అన్ని ఫ్యూచర్ జనరేషన్ సైంటిస్టులకి రూట్ క్లియర్ చేసింది. అలాగే మోడర్న్ ఆస్ట్రోనామికల్ డిస్కవరీస్ కి ఫౌండేషన్ గా మారాయి. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఈ జనరేషన్ చేసే కాస్మోస్ ఎక్స్ప్లోరేషన్ కి గైడెన్స్ ని అందిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో స్పేస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మిస్టరీ గిక్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.